అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. చంద్రమా మీద కక్షలో తిరుగుతున్నట్టు ప్రపల్షన్ మాడ్యూల్ని తిరిగి భూకక్షలోకి విజయవంతంగా తీసుకొచ్చింది. ఏడాది జూలై 14 చంద్రయాన్-3 పేలోడ్ని తీసుకెళ్లిన LVM-3 వాహన నౌక నిర్దిష్టమైన ప్రాంతంలో మాడ్యూల్ని విడిచిపెట్టడం, చంద్రుడి వద్దకు వెళ్లే క్రమంలో విన్యాసాలను పకడ్బందీగా నిర్వహించడం వల్ల మాడ్యూల్లో 100 కేజీల ఇంధనం మిగిలినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా ఆగస్టు 23 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగడంతో మాడ్యూల్ బాధ్యత దాదాపుగా పూర్తయింది. దీంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో చంద్రుని వద్ద పరిశోధన చేసి తిరిగి భూమిపైకి చేరేందుకు ఒక నమూనా ప్రయోగంగా మాడ్యూల్ని భూకక్షలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా మాడ్యూల్కి అక్టోబర్ 13 తొలి విన్యాసం చేపట్టి కక్ష మార్పుల ప్రక్రియను ప్రారంభించారు. అలా క్రమంగా ప్రపల్షన్ మాడ్యూల్ని చంద్రుని కక్ష నుంచి భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రపల్షన్ మాడ్యూల్ భూకక్షలో పరిభ్రమిస్తుండగా ఇందులో ఉన్న స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ ది హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ షేప్ పేలోడ్ భూమిని పరిశీలించి విస్తృత సమాచారాన్ని ఇస్తుందని ఇస్రో చెప్పింది.